హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. అండ్ ఇది వచ్చేసి రోలింగ్ మెషిన్ అండి. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను, బట్ కాకపోతే కొద్దిగా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. రోలింగ్ డ్రై క్లీనింగ్ అనేది మాన్యువల్గా చేసుకోవాలి. ఇందులో వచ్చేసి జస్ట్ స్టార్చ్ స్ప్రే వస్తూ లైట్గా శారీ అనేది ఐరనింగ్ అండ్ పాలిషింగ్ అవుతుంది. పాలిషింగ్ అంటే కూడా ఏంటంటే మనం కండిషనర్ మిక్స్ చేస్తాం కాబట్టి స్టార్చ్లో కొద్దిగా స్మూత్నెస్ అనేది బాగా అవుతుంది అనమాట. అంటే శారీ పట్టుకున్నప్పుడు ఫీలింగ్ స్మూత్గా ఉంటుంది అంతే. సో శారీ అనేది చాలా నీట్గా ఐరనింగ్ అవుతూ స్మూత్గా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఇది నేను దీని మీద చేసిన శారీనే. సో ఇది ఏంటంటే ఆర్గంజా శారీ. యాక్చువల్లీ వన్ టైం పట్టుకొని వేసి మొత్తం ఫోల్డింగ్స్ అవుతుంది అనమాట. ఆర్గంజా అండ్ ప్యూర్ ఆర్గంజాది. సో ఎలాంటి శారీ అయినా కూడా మనం ఇందులో ఐరనింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ స్టార్చ్ అనేది స్టిఫ్గా చాలామందికి ఇష్టం ఉండదు, వాళ్ళకి ఓన్లీ మషిన్లో వచ్చే స్టార్చ్ సరిపోతుంది. అండ్ హెవీగా స్టార్చ్ కావాలనుకున్న వాళ్ళు ఎక్స్ట్రా స్టార్చ్ మనం ఒక సిలిండర్ ఇస్తాము, దాంతో మాన్యువల్ స్ప్రే అయినా చేసుకోవచ్చు. లేదు బకెట్లో ఒక టబ్లో స్టార్చ్ వేసి అందులో లిక్విడ్ ఇంకా ఎక్కువ స్టార్చ్ హెవీగా కావాలనుకున్న వాళ్ళు అందులో వేసి కూడా మనం ఆరబెట్టేసి ఇందులో మళ్ళీ ఐరనింగ్ చేసుకోవచ్చు. అంటే హెవీ స్టిఫ్ అడిగే వాళ్ళకలా, నార్మల్ వాళ్ళకి ఇందులో సరిపోతుంది. అండ్ ఇలాంటి శారీస్ జస్ట్ ఇక్కడ వచ్చే స్ప్రే తోటి నీట్ ఫినిషింగ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకా స్పాట్ విషయానికి వస్తే ఏదైనా ఒకవేళ మరకలు అంటితే మిషన్లో పోవండి, సపరేట్ దానికి లిక్విడ్స్ ఉంటాయి, వాటితోటి మనం మాన్యువల్గా క్లీన్ చేసుకోవాలి. అండ్ మెషిన్లో లిక్విడ్స్ వేసి క్లీన్ చేసినంత మరి అలా పోవు. ఆ లిక్విడ్స్ కెమికల్ బేస్డ్ అది చాలా. సో జస్ట్ 1 డ్రాప్ మనకు అది ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనం యూస్ చేస్తే చేయొచ్చు అనమాట. సో ఇందులో అయితే స్టార్చ్ తోటి మనం మంచిగా నీట్ ఐరనింగ్ అయితే అవుతుంది. అండ్ ఇది విత్ స్ప్రే కావాలనుకుంటే విత్ స్ప్రే తీసుకోవచ్చు, మాకు స్ప్రే వద్దు అనుకుంటే వితౌట్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే విత్ స్ప్రే అనేది నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రతిసారి సింపుల్ శారీ కూడా వాష్ చేసి స్టార్చ్ పెట్టి చేయాలంటే మనం తీసుకోవడమే కొంచెం ఆటోమేటిక్గా ఉండాలి, వర్క్ తగ్గాలి అని చేస్తాం కదా. సో ప్రతిదానికి స్టార్చ్ పెట్టుకోవాలంటే కష్టం అవుతుంది. లేదా ప్రతిదాన్ని వాటర్లో వేసి తీసి వెట్ చేసి ఆరబెట్టి మళ్ళీ పెట్టుకోవాలన్నా కూడా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి ఇందులో వచ్చే వెట్ తోటి మనకు నీట్ ఐరనింగ్ అనేది అయిపోతుంది అనమాట. మనం స్టార్చ్ వద్దనుకున్న వాటికి కూడా జస్ట్ వాటర్ స్ప్రే లైట్ కండిషనింగ్ మిక్స్ చేసి కూడా మనము ఐరనింగ్ అనేది చేసుకోవచ్చు అండి. దీంట్లో కూడా ఇంకా కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీస్ తీసుకొచ్చేకి ట్రై చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి గ్యాస్ తోటి రన్ అవుతుంది, సింగిల్ ఫేస్ ఉంటుంది. ఈ సిలిండర్ కూడా మనము క్లీనింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ 1 టైం అయిపోయిన తర్వాత సిలిండర్ క్లీన్ చేసుకోవాలి. స్టార్చ్ ఏదైతే సిలిండర్లో ఉంటుందో అది కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఎప్పటికప్పుడు స్టార్చ్ మార్చుకొని ఫ్రెష్ది యూస్ చేయాలన్నమాట. స్టార్చ్ సిలిండర్లో ఉన్నదే యూస్ చేస్తే మనకు ఆ వైట్ అనేది కనిపిస్తుంది. ఎప్పటికప్పుడే ఫ్రెష్గా మనము స్టార్చ్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, అస్సలు స్పాట్స్ రావండి. అదొకటి చిన్నది గుర్తుకు పెట్టుకొని మనం చేసుకోవాలి. అండ్ ఇది సిలిండర్ తోటి అండ్ పవర్ తోటి కంప్లీట్గా ఆటోమేటిక్ ఉంటుంది. ఇది సిలిండర్ వచ్చేసి మాన్యువల్ ఉంటుంది అండ్ హీట్ ఆటోమేటిక్గా ఉండదు. మనం చూసుకొని ఇక్కడ టెంపరేచర్ వస్తుంది కదా, మనం ఆ టెంపరేచర్ చూసేసుకొని మనం తగ్గించుకోవడం మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం అలా చేసుకోవాలి. అండ్ కంప్లీట్లీ పవర్ది అయితే 3 ఫేస్ ఉండాలి, అది ఆటోమేటిక్ ఉంటుంది. పవర్ ఆటోమేటిక్గా అది కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. హై స్పీడ్ ఎక్కువ హీట్ అయింది అనుకోండి కట్ ఆఫ్ అయిపోతుంది. అది పవర్ది, దానికి 30,000 ఎక్స్ట్రా ఉంటుంది. మనకు స్ప్రే వద్దు అనుకుంటే 40,000 తగ్గుతుంది. సో ఇలా డిఫరెంట్గా ఉంటాయి. ఎవరికి ఏది కావాలన్నా అది తీసుకోవచ్చు. అండ్ మెయిన్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, నాకు ఆల్రెడీ ఎంబ్రాయిడరీ ఫీల్డ్ ఎవరైతే పాత కస్టమర్స్ ఉంటారో వాళ్ళ కోసం నేను బెస్ట్ సర్వీస్ ఇవ్వాలని నేను ఈ ప్రోడక్ట్ చేస్తున్నా అండి. సో ఇంకా వేరే వాళ్ళకి అన్ని ఎంక్వైరీలు అన్నీ చెప్పాలంటే కుదరదు. అండ్ ఓల్డ్ కస్టమర్స్ మా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్రాస్ ప్రమోషన్గా నేను ఇది బెస్ట్ సర్వీస్ తోటి వాళ్ళకు గైడెన్స్ ఇవ్వాలనేసి యాక్చువల్లీ నేను ఇది చేస్తున్నాను. ఇది నాది మెయిన్ అయితే నాది ఎంబ్రాయిడరీ ఫీల్డ్ అండి. సో సైడ్ సపోర్ట్గా నా కస్టమర్ ఎవరైతే ఇంకా బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇది బెస్ట్ బిజినెస్ అనేది చెప్పొచ్చు. అండ్ ఎవరైనా స్టార్ట్అప్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక బెస్ట్ అనేది చెప్పుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఎంబ్రాయిడరీకి ఎలా అయితే ఉంటుందో ఇన్కమ్ జనరేట్, దీంట్లో కూడా అలాగే ఉంటుంది. ఇది ఏంటంటే రెగ్యులర్ వర్క్ అని కూడా చెప్పలేము. అండ్ డైలీ 150 ఒక బల్క్ ఆర్డర్లో వస్తే డైలీ వర్క్ ఉంటుంది. లేదు అంటే ఇది పార్ట్ టైం వర్క్గా చేసుకోవచ్చు. ఒక వీక్లీ ఒక 2-3 అవర్స్ కూడా దీన్ని రన్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా వర్క్ కూడా ఏముండదు. సో చూసారు కదండి, ఒకసారి ఆపరేట్ కూడా దీన్ని ఎలా ఉంటుందో చూద్దాం. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మషిన్ ఆఫ్ అండ్ ఆన్. ఇది వచ్చేసి ఎమర్జెన్సీ స్టాప్, ఇలా తిప్పేస్తే ఆన్. ఇది వచ్చేసి డ్రమ్ స్పీడ్ తిరగడానికి ఇది నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది వచ్చేసి మెషిన్ స్టార్ట్ అవ్వడానికి యూస్ చేసేది అనమాట. ఇది గ్రీన్ బటన్. మెషిన్ డ్రమ్ తిరిగి మెషిన్ స్టార్ట్ అవ్వడానికి ఇది యూస్ చేస్తాం, స్టాప్ అవ్వడానికి ఇది యూస్ చేస్తాం. అండ్ ఇది వచ్చేసి డ్రమ్ స్పీడ్ పెరగడానికి, ఇది స్పీడ్ తగ్గించుకోవడానికి. మనకు కొంచెం బాగా థిక్ క్లాత్ ఉంది, మంచిగా స్లోగా నీట్గా రావాలి అనుకుంటే కొంచెం స్పీడ్ తక్కువ పెట్టుకొని చేసుకోవచ్చు. కొన్ని స్మూత్ క్లాత్లు ఉన్నాయి, ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే కొంచెం ఫాస్ట్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కంప్రెసర్ది.
అండ్ మనకు ఈ స్ప్రేకి ఈ 3 సిస్టమ్స్ మనం స్ప్రేలో యూస్ చేస్తాము. ఇది వచ్చేసి జస్ట్ కంప్రెసర్ స్టార్ట్ అవ్వడానికి, ఇది వచ్చేసి స్ప్రే రావడానికి, ఇక్కడ స్ప్రే వస్తుంది చూడండి, ఇది స్ప్రే రావడానికి అనమాట. ఈ బటన్ స్ప్రే రావడానికి, ఇది వచ్చేసి అటు ఇటు స్ప్రే మూవ్ అవ్వడానికి. సో ఇది స్ప్రే అటు ఇటు మూవ్ అవ్వడానికి, ఇది స్ప్రే రావడానికి, ఇది కంప్రెసర్ అండి. కంప్రెసర్ ఇది ఆటోమేటిక్ ఉంటుంది, దానిలోనే ఉంటుంది. ఒకవేళ మనకి ఏదైనా శారీకి టెజిల్స్ ఉన్నాయి, రివర్స్లో తీసుకోవాలి శారీ, ఒకవేళ మనం పెట్టింది కొంచెం క్రాస్ అయింది, అది మళ్ళీ రివర్స్ తీసుకొని మళ్ళీ పెట్టాలి అనుకున్నప్పుడు మనము ఇది మషిన్ వచ్చేసి మనము ఇక్కడ స్టాప్ చేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి మనకు ఇక్కడ రివర్స్ అనమాట, ఇది రివర్స్. తర్వాత ఆన్ చేస్తే టోటల్గా శారీ అనేది మనకు రివర్స్ అయిపోతుంది అనమాట. సో ఇలా శారీ అనేది రివర్స్ వచ్చేస్తుంది మనకు. ఇక్కడ చూస్తే మీకు శారీ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇలా శారీ బయటకు వచ్చేస్తుంది, ఇది రివర్స్ అనమాట. సో మళ్ళీ ఒకవేళ మనం ఫార్వర్డ్ చేసేసుకోవాలి అనుకుంటే మళ్ళీ అది మనము ఇక్కడ స్టాప్ వచ్చేసుకొని ఇది 1లో పెట్టేసుకొని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫార్వర్డ్లో అయిపోతుంది. సో టోటల్గా అయితే ఇది ఇక్కడ మనకు ఎంత హీట్ ఉంది అనేది ఇక్కడ టెంపరేచర్ చూపిస్తుంది. మనకు 70 వరకు హీట్ సరిపోతుంది. హెవీ కాటన్స్ అయితే 50-55 నార్మల్ శారీస్కి టెంపరేచర్ సరిపోతుంది. సో ఈ హీట్ని బట్టి మనం ఏ టైప్ ఆఫ్ క్లాత్ పెట్టుకుంటే సరిపోతుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా 1 డే ఫుల్గా ట్రైనింగ్ ఇస్తారు, ఎలా ఆపరేట్ చేయాలి, ఏ క్లాత్లు ఎలా యూస్ చేసుకోవాలి అనేది. సో దాన్ని బట్టి ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు అండి. ఇది టోటల్ మషిన్ స్పేస్ వచ్చేసి 4 feet, ఇలా హైట్ వచ్చేసి 4 feet ఉంటుంది, ఇలా విడ్త్ వచ్చేసి 8 feet ఉంటుంది. మినిమం ఒక 6x10 రూమ్ అయితే ఉండాలి. అండ్ ఇది టోటల్గా మషిన్ వచ్చేసి డిస్మాంటిల్ వస్తుంది. ఎంత చిన్న స్పేస్ ఉన్నా కూడా లోపలికి తీసుకెళ్ళి అసెంబ్లీ ఫిట్టింగ్ చేస్తారండి. అండ్ మనకు సెటరే ఉండాలి, క్రెయిన్ తోటి దింపాలి అన్నది కూడా అవసరం ఉండదు. సో కాబట్టి ఇలా ఉంటే ఏంటంటే డోర్స్లో ఉన్న అపార్ట్మెంట్స్లో ఉన్న ఇబ్బంది లేకుండా ఇవి లోపలికి వెళ్ళి కూడా ఫిట్ చేసుకోవచ్చు. అండ్ సౌండ్ లాంటిది కూడా ఇందులో ఏమి ఉండదు కాబట్టి పక్క వాళ్ళకు కూడా ఏమి పెద్ద డిస్టర్బెన్స్ అనేది అనిపించదు. సో చూసారు కదండి, ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కూడా కాల్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.